హాయ్ హలో నమస్తే అందరికీ నేను విర్మేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క యంగ్స్టర్స్కి చిరు రైతు వాళ్ళందరికీ గుడ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలోని వ్యవసాయం చేసే ప్రతి ఒక్క చిరు రైతుకి అంటే యంగ్స్టర్స్కి ఎవరు పిల్లనియడం లేదని ఒక కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ స్కీమ్ ఏందా అంటే ఎవరైతే వ్యవసాయ కుటుంబీకులకు ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటుందో ఆ అమ్మాయికి ఆ గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు ఇవ్వడానికైతే ఒక జీవో పాస్ చేయడం జరిగింది. మరి అదే జీవోని మన తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది తీసుకురావడానికి గల కారణం ఏంటిదంటే చాలామంది అమ్మాయిలు అయితే స్టడీ చేసి డిగ్రీ చేసి ప్రతి ఒక్కటి చేసి ఈరోజు ఇంటికాడనే ఉండి రైతులను వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అందులోగా వాళ్ళకి చాలామంది గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ని చేసుకోవాలనే కళలతోటే ఆ జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఇక రైతులకు కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ గల అమ్మాయిలు కావాలి కాబట్టి వాళ్ళ కోసం ఆ గవర్నమెంట్ అయితే కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయమే ఎవరైతే వ్యవసాయం చేసే విద్యార్థులు ఉన్నారో ఏ అమ్మాయి అయితే అతన్ని పెళ్లి చేసుకుంటుందో ఆమెకి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆ గవర్నమెంట్ అయితే జియో పాస్ చేయడం జరిగింది. అదే జియోని తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోతుంది. ఎందుకంటే కర్ణాటక చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి విన్నాడు కాబట్టి అదే విధంగా అదే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే తీసుకురావడానికి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ మన తరపున అయితే ఇక తెలంగాణ యువత ప్రజల తరపున అయితే నేనైతే విన్నతి కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారికి అయితే. అదేంటంటే మీరు ఇన్ని స్కీములు పెట్టే బదులు ఇదేదో రైతాంగ వారిని చేసుకుంటే 5 లక్షలు ఇస్తారు అనే స్కీమ్ని కనుక పెడితే ఇక దాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు. ప్రతి ఒక్క విద్యార్థులలో గొప్ప చైతన్యం తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యవసాయ రంగానికి ఆదుకున్నట్టు ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కృషి చేసి ఈ యొక్క జియోని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనే నా కల. ఇక మరి లేట్ ఎందుకు, దాని గురించి మరిన్ని అప్డేట్ కోసం కింద కనపడుతున్న సబ్స్క్రిప్షన్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని విషయాల కోసం ఫాలో అవుతూనే ఉండండి ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్.